ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా వినిపించే పదం బోర్. కాసేపు స్కూల్ నుంచి వచ్చారంటే చాలు, అమ్మ బోర్ కొడుతుంది, నాన్న ఏం తోచట్లేదంటూ స్టార్ట్ చేస్తారు. వెంటనే ఆ టీవీ రిమోటో లేకపోతే మొబైల్ లేదా టీవీకి సంబంధించినటువంటి గేమ్స్, ఎక్స్ బాక్సులు ఇలా ఆడుతూ ఉంటారు. ఇవన్నీ అందించడం పరిపాటిగా మారిపోయిన రోజులు ఇవి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళతో సరైన టైం స్పెండ్ చేయలేక ఇలాంటివి మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నామేమో. వాళ్ళు బోర్ కొడుతుంది అన్నప్పుడు వాళ్ళ చేతికి ఏమీ ఇవ్వకుండా కాసేపు అలా వదిలేయండి. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా, టీచర్ ఆట లేకపోతే టీచర్ స్కూల్లో ఎలా చెప్పిందో పుస్తకం తీసి చదువుతూ వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటాం కదా. అలా లేదా అంటే ఒక ఖాళీ పుస్తకము, ఒక పెన్ను తీసుకొని ఒక డ్రాయింగ్ వేయడము, ఇలా ఏవో ఒకటి చేస్తుంటే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక ఆలోచనలు మొలకెత్తే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్. బిల్ గేట్స్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు కదా. ఈయన తన ఖాళీ సమయంలో సరికొత్త ఆలోచనలకు వేదికగా మలుచుకుంటూ ఉంటారట. మైక్రోసాఫ్ట్లో కీలక బాధ్యతలు పోషించేటప్పుడే వారం రోజుల పాటు రొటీన్కి భిన్నంగా పనిచేయకుండా గడిపేవారట. థింక్ వీక్ పేరిట తన క్యాబిన్లోనే పరిమితమై ఒక బ్యాగ్ నిండా పుస్తకాలు, పేపర్లు పెట్టుకొని ఉండేవారట. ఎవరితో కూడా మాట్లాడేవారు కాదట. సో ఈ యొక్క టైంని అతను తన కోసం స్పెండ్ చేసుకుంటూ కొన్ని ఆలోచనలకు పునాది వేస్తూ ఉండేవారట. మరి ఈ సంకల్పమే అతన్ని ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని చేయడానికి కారణమని చెప్పచ్చు. మరి మనలో ఎంతమంది మనం ఇలాంటి ఖాళీ సమయాన్ని మన కోసం కేటాయిస్తున్నాము? మన డైలీ రొటీన్ వర్క్ అన్నిటిని పక్కన పెట్టేసి ప్రశాంతమైన వాతావరణంలో ఏదైనా ఒక ఇన్కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది కదా. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.